నా దేవుడు నిజమైన బలమైన దేవుడు. హల్లెలూయా. నిజమైన బలమైన దేవుడు, రియల్ అండ్ మైటీ గాడ్. నా దేవుని గురించిన విశేషాన్ని గురించి చెప్తున్నా. నా దేవుడు ఎవరో తెలుసా మీకు? నిజమైన తెలుసుకోండి, ఇంకెవరు లేరు నిజమైన వాళ్ళు. సత్యవంతుడు ఒక్కడే. ఆ సత్యవంతుడు ఎవరనంటే, ఆ నిజమైన దేవుడు ఎవరనంటే, ఆ దేవుడు బలమైన దేవుడు. హల్లెలూయా. యెషయా 9:6వ వచనము, కొన్ని వచనాలు చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఇదిగో ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు బలవంతమైన దేవుడు, బలమైన కార్యాలు నీలో జరిగిస్తాడు. నీవు ఆ దేవుని నమ్మినట్లయితే ఆయన నీకు బలమైన దేవుడుగా ఉంటాడు. మరి 12:2వ వచనం చూడండి. 12:2వ వచనం, అందులోని ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. నా రక్షణకు కారణభూతుడు ఎవరో తెలుసా? దేవుడు. నేను భయపడక ఆయనని నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము. యెహోవాయే నాకు బలమని చెప్తున్నాడు. 43:10-12 వరకు మనం చూద్దాం. మీరు తెలుసుకోండి ఆయన బలమైన దేవుడని, నిజమైన దేవుడని. నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు, నన్ను నమ్మండి, నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా, ఇదిగో దేవుడు అనే దానికి ఎవరో కాదు సాక్షులు, నా సేవకులు నాకు సాక్షులు అని చెప్తున్నాడా? నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. ఏ దేవుడు నిర్మించబడలేదు. తెలుసుకోండి, ఏ దేవుడు నిర్మించబడలా. నా తరువాత ఏ దేవుడు నుండడు. నా తరువాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడను నేనే. రక్షించువాడను నేనే. దాన్ని గ్రహింప చేసిన వాడను నేనే. నేను మీకు దాన్ని గ్రహింప చేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను. మీరు నాకు సాక్షులు. హల్లెలూయా.